Okay, dear students, now in this lecture, I would like to introduce the Kuntakar conditions with the two variables and two inequality constraints. సో ఇది వరకు చూసిన దాంట్లో ఏంటంటే మనకి రెండు వేరియబుల్స్ x1 అండ్ x2 ఉన్నాయి. కన్స్టెంట్లు ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉన్నాయి. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మీకు కన్స్టెంట్లు రెండు ఉంటాయి, రైట్? సో రెండు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒకటి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో దాన్నే రెండిటికి కూడా ఎక్స్పాండ్ చేయాలి, రైట్? నౌ ఐఎమ్ రైటింగ్ టు ద టాప్ లెఫ్ట్ Kuhn-Tucker conditions for two variables and two inequality constraints. Okay, right? Okay, ఇప్పుడు చూడండి. Is it being shared or not? Okay, sharing it, right? సో ఇప్పుడు ప్రాబ్లం తీసుకోండి. ఇది వరకు ప్రాబ్లంకి ఒక ఎక్స్టెన్షన్ వస్తుంది అంతే. సేమ్ స్టైల్, సేమ్ కండిషన్స్, ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్, రైట్? మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను లాస్ట్ టైం మ్యాక్సిమం తీసుకుని ఈసారి మ్యాక్సిమమే తీసుకున్నాను. కావాలంటే మినిమైజేషన్ ప్రాబ్లం ఇంకోటి ట్రై చేయొచ్చు. 10x1 ప్లస్ 10x2 మైనస్ x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్, రైట్? ఇప్పుడు సబ్జెక్టెడ్ టు x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, ఇది ఒక కన్స్టెంట్. రెండో కన్స్టెంట్ మైనస్ x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, రైట్? ఇది యాక్చువల్గా కొన్ని టెక్స్ట్ బుక్ల్లో ఏంటంటే మిమ్మల్ని భయపెట్టాలి కాబట్టి జనరల్గా ఏంటంటే ఎఫ్ ఆఫ్ x1 కామా x2 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ రాసిస్తారు. g1 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ సమ్ b1, g2x ఈజ్ ఈక్వల్ టు g1 x1 కామా x2, ఓకే? అలాగే g2 x1 కామా x2 ఈజ్ ఈక్వల్ టు b2. ఇలాగేంటంటే gn x1 కామా x2 ఈజ్ ఈక్వల్ టు bn. ఇలాగ కొన్ని సింబల్స్లో అలా పెడితే కొంచెం మీకు ఎక్కువ మ్యాథమెటిక్స్ ఉన్నట్టుగా మీకు ఫీలింగ్ వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ అవి ఏమీ లేకుండా మీకు డైరెక్ట్గా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది మీకు చెప్పేస్తున్నాను, ఓకే? సో జాగ్రత్తగా చూడండి. దీన్నే మనం ఏమంటే ఎఫ్ ఆఫ్ x1 కామా x2, రైట్? ఎఫ్ ఆఫ్ x1 కామా x2 అన్న జెడ్ అన్న రెండు ఒకటే. ఈ x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అనేది ఏంటంటే ఇది ఫస్ట్ కన్స్టెంట్, ఇది సెకండ్ కన్స్టెంట్, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఆర్ ది కుంటకర్ కండిషన్స్? టప్ప 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 ఒక్కొక్కటి మీరు అప్లై చేసేయండి, రైట్? ఎలా అప్లై చేస్తారు చూడండి. డో ఎల్ బై డో x1 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? డో ఎల్ బై డో x2 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, రెండోది అయిపోయింది. మూడోది ఏంటి? ల్యాండా ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాసాం అక్కడ, రైట్? కానీ ఇప్పుడు ఇక్కడ హెచ్ అంటే ఏంటి? కన్స్టెంట్. ఇక్కడ నాకు రెండు ఉన్నాయి, అందుకని ఏం చేస్తానంటే హెచ్ వన్ కోసం λ1 ఈజ్ ఈక్వల్ టు 0, λ1 ఇంటూ హెచ్1 ఈక్వల్ టు 0, ఇది థర్డ్ ఈక్వేషన్. అలాగే λ2 హెచ్2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఫోర్త్ ఈక్వేషన్. కొంచెం కౌంట్ పెరుగుతుంది, ఇక్కడ అన్ని డబల్ డబల్ అవుతాయి, ఓకే? సో ల్యాండా ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఒకటే ఒకటి. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి కాబట్టి రెండు, రైట్? నెక్స్ట్ హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఇదివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు హెచ్1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, దీనికి ఒక కండిషన్ 5 అని పెట్టండి. హెచ్2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది సిక్స్త్ ఈక్వేషన్ అనండి. నెక్స్ట్ తర్వాత ఏంటి? x1 కామా x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, రైట్? తర్వాత λ1 λ2 రెండు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 7, ఓకే? యాజ్ యూజువల్ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఎవరెవరు వస్తారు? 1, 2, ఇక్కడ 3, 4, ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయి? క్యాలిక్యులేషన్స్కి సంబంధించినవి వస్తాయి ఇవన్నీను. x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, రైట్? నెక్స్ట్ హెచ్1 లెస్ దాన్ ఈక్వల్ 0, హెచ్2 లెస్ దాన్ ఈక్వల్ 0, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చెకింగ్ అన్నమాట, ఓకే? దీస్ ఆర్ ఆల్ ఫర్ చెకింగ్, దీస్ ఆర్ ఫర్ క్యాలిక్యులేషన్స్, ఓకే, రైట్? సో ఈక్వేషన్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మనం ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం, రైట్?
నేను హెడ్డింగ్ తీసేస్తున్నాను. మీకు ఇదంతా కూడా నేను ఒక పేపర్ మీద రాసి ఆ, మీకు పీడిఎఫ్ తయారు చేసి పెడతాను. యూ డోంట్ వర్రీ. ఇక్కడ అరేంజ్ చేసేస్తున్నాను కదా అని చెప్పి ఐ డోంట్ ఫీల్ అండ్ డోంట్ గెట్ టెన్స్. సో మెయిన్ ఈక్వేషన్ ఒక్కటే అట్టే పెట్టాను. ఈవెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ కూడా తీసేస్తాను. రైట్. సో వన్ బై వన్ కండిషన్స్ అప్లై చేసి ఇక్కడ మీకు టెన్షన్ పడకుండా ఏం చేయాలంటే మీరు కూల్గా ఒక్కొక్క కండిషన్ అప్లై చేసి ఒక్కొక్క కండిషన్కి మనకు అవుట్పుట్ ఏం తెచ్చాం అనేది జాగ్రత్తగా చూసుకోండి. రైట్. సో ఫస్ట్ మనకి సొల్యూషన్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎల్ ఆఫ్ x1, x2 అయితే ల్యాండా ఒకటే ఉంది. ఇప్పుడు ల్యాండాలు రెండు ఉన్నాయి కాబట్టి λ1, λ2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1, x2 మైనస్ λ1 ఇంటూ h1 మైనస్ λ2 ఇంటూ h2. రైట్. ఇప్పుడు చూడు. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 10x1 ప్లస్ 10x2 మైనస్ x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ మైనస్ λ1 ఇంటూ x1 ప్లస్ x2 మైనస్ 8 మైనస్ λ2 ఇంటూ మైనస్ x1 ప్లస్ x2 మైనస్ 5. సో ఇది నా ఫంక్షను. రైట్. ఇది నా ఫంక్షన్ అయితే మన ఫంక్షన్. ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి. సో మెయిన్ ప్రాబ్లం తీసేస్తున్నాను బికాజ్ వీఆర్ ఆల్రెడీ గెటింగ్ ద ఎల్ ఫంక్షన్. సో ఇప్పుడు ఒక్కొక్కటి అప్లై చేయండి. వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? డో ఎల్ బై డో x1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో ఈ ఎల్ ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు x1 డిఫరెన్షియేట్ చేయండి. 10 మైనస్ 2x1 మైనస్ λ1 ప్లస్ λ2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అలాగే డో ఎల్ బై డో x2 ఈజ్ ఈక్వల్ టు 0 రెండో కండిషన్. ఇప్పుడు ఏమవుతుంది? 10 మైనస్ 2x2 మైనస్ λ1 మైనస్ λ2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ విల్ బి సెకండ్ ఈక్వేషన్. రైట్. క్లియర్. సో రెండు ఈక్వేషన్లు వచ్చాయి. ఇప్పుడు మూడోది ఏం చేయాలి? λ1 ఇంటూ h1, λ1 ఇంటూ x1 ప్లస్ x2 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. λ2 ఇంటూ మైనస్ x1 ప్లస్ x2 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కండిషన్ h లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ h? x1 ప్లస్ x2 మైనస్ 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకోండి. మైనస్ x1 ప్లస్ x2 మైనస్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సిక్స్త్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. λ1, λ2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దిస్ విల్ బి సెవెంత్ ఈక్వేషన్. రైట్. ఓకే. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్స్ కి ఎవరెవరు ఉపయోగపడతారు? 1, 2, 3, 4 నాలుగును. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్స్. ఈ నాలుగు ఈక్వేషన్ నుంచి మనకి ఎవరో వస్తారు? x1 ఈజ్ ఈక్వల్ టు వస్తుంది, x2 ఈజ్ ఈక్వల్ టు వస్తుంది, λ1 ఈక్వల్ టు వస్తుంది, λ2 ఈక్వల్ టు వస్తుంది. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో 5, 6, 7 చెక్ చేసేసి ఎస్ అయితే ఎస్, నో అయితే డిస్కార్డ్ దట్ పర్టికులర్ కేస్. ఓకే. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం చేద్దాం? మ్మ్, ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10 - 2x. ఓకే. 10 - 2x1 మైనస్ λ1 ప్లస్ λ2 ఇది ఒక ఈక్వేషన్. 10 - 2x2 మైనస్ λ1 మైనస్ λ2 ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ ఈక్వేషన్. ఓకే. ఇక థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 3 and 4 ఇక్కడ మనకి నాలుగు కేసులు వచ్చేస్తాయి. ఏకంగా నాలుగు కేసులు వస్తాయి. ఏంటా కేసులు చెప్పండి? రిగార్డింగ్ λ1 అండ్ λ2. రైట్. సో ఇక్కడ సమస్య ఏంటంటే నాలుగు కేసులు ఏమేంటి? ఇందాక మనకి సింగిల్ వేరియబుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంలో మనం ఏమంటనుకున్నాం? λ ఈక్వల్ టు 0, λ నాట్ ఈక్వల్ టు 0. అక్కడ రెండు కేసులు వచ్చాయి. కానీ ఇక్కడ నాలుగు కేసులు వస్తాయి. 4 కేసెస్. రైట్. ఏంటా 4 కేసులు? ఫస్ట్ కేసు λ1 ఈక్వల్ టు 0, λ2 నాట్ ఈక్వల్ టు 0.
సెకండ్ కేసు ఏమవుతుంది? లాంబ్డా వన్ ఈక్వల్ టు జీరో, ఆర్ అదర్వైజ్ ఇక్కడ లాంబ్డా టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ముందు ఈక్వల్ టు జీరో పెట్టి తర్వాత నాట్ ఈక్వల్ టు ఎలాగైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కానీ అలాగే చేయండి. లాంబ్డా టూ రెండు ఈక్వల్ టు జీరో పెట్టండి, లాంబ్డా టూ నాట్ ఈక్వల్ టు జీరో. థర్డ్ వన్, లాంబ్డా వన్ నాట్ ఈక్వల్ టు జీరో, లాంబ్డా టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఫోర్త్ వన్, రెండు నాట్ ఈక్వల్ టు జీరో, లాంబ్డా వన్ నాట్ ఈక్వల్ టు జీరో, లాంబ్డా టూ నాట్ ఈక్వల్ టు జీరో. రైట్. సో ఇక్కడ నాలుగు కేసులు వచ్చాయి, 1 2 3 4. ఇప్పుడు ఈ నాలుగిట్లో ఏది మనకి సెట్ అవుతుంది అనేది మనం ఒక్కొక్క కేసు బట్టి చూస్తే తప్ప మనకు తెలియదు. రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క కేసు డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ కేసు ఏంటంటే లాంబ్డా వన్ జీరో, లాంబ్డా టూ జీరో. రైట్. సో ఐఎమ్ డిస్కసింగ్ కేస్ వన్. లాంబ్డా వన్ ఈక్వల్ టు జీరో, లాంబ్డా టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. రైట్. ఎప్పుడైతే లాంబ్డా వన్ జీరో, లాంబ్డా టూ జీరో అయిపోయిందో 10 - 2x1 అంటే వన్లో పెట్టాను. ఈ రెండు తీసుకెళ్ళి 1, 2లో పెడితే నాకు ఏమొస్తుందంటే 10 - 2x1 ఈక్వల్ టు జీరో. సో x1 ఈజ్ ఈక్వల్ టు 5. 10 - 2x2 ఈజ్ ఈక్వల్ టు జీరో. దెన్ ఐ విల్ గెట్ x2 ఈజ్ ఈక్వల్ టు 5. రైట్. దీని రెండు తీసుకెళ్ళి మీరు ఓకే వాల్యూలు వచ్చాయి కదా. సో x1 x2 వాల్యూలు వచ్చాయి. లాంబ్డా వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది, లాంబ్డా టూ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది. సో ఈక్వేషన్లు అన్నీ వచ్చాయంటే మనం ఏం చేయాలి? చెక్ చేయాలి. సో ఈక్వేషన్ నెంబర్ 5లోకి వెళ్ళండి. x1 ప్లస్ x2 -8 <= 0. ఇవన్నీ చెకింగ్. రైట్. x1 ప్లస్ x2 అంటే 5 + 5 - 8 అంటే ఎంత అయింది? 10 - 8 అంటే 2 <= 0. డిస్కార్డ్. తన్నింది ఇక్కడ. రైట్. 2 <= 0 అంటే రాంగ్. ఎప్పుడైతే ఒక కండిషన్ రాంగ్ అయిందో యూ డిస్కార్డ్ దిస్ పర్టికులర్ కేస్. ఓకే. సో కేస్ వన్ ఈస్ ఇన్వాలిడ్, తీసేయండి. సో ఎప్పుడైనా ఒక కండిషన్ పోయిందంటే ఇంకా మీరు నెక్స్ట్ కండిషన్ చూడక్కర్లేదు. ఒకటి పోతే మొత్తం కేసు డిస్కార్డ్ చేస్తున్నట్టే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ కేస్. సెకండ్ కేస్ ఏంటి? లాంబ్డా వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో, లాంబ్డా టూ నాట్ ఈక్వల్ టు జీరో. ఒకటే జీరో అవుతుంది. రైట్. అప్పుడు ఈ రెండింటిని నేను ఏం చేయాలంటే 1 and 2. 1 and 2 అంటే ఇవి. ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 10 - 2x1, లాంబ్డా వన్ జీరో కాబట్టి ప్లస్ లాంబ్డా టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. 10 - 2x2 మైనస్ లాంబ్డా టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. రైట్. ఇజ్ క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లాంబ్డా వన్ ఎప్పుడైతే జీరో అని కన్ఫర్మ్ చేశారో, రైట్, నెక్స్ట్ ఫోర్త్లో చూడండి ఒకసారి. లాంబ్డా టూ నాట్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఫోర్త్లో అయితే లాంబ్డా టూ జీరో అవ్వాలి, లేకపోతే ఇది జీరో అవ్వాలి. అవునా? లాంబ్డా టూ నాట్ ఈక్వల్ టు జీరో అని చెప్పారు కదా మీరు. అంటే ఎవరు జీరో అవుతారు? -x1 + x2 -5 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇదే జీరో అవుతుంది. రైట్. లాంబ్డా టూ జీరో అయ్యే పరిస్థితి లేదు కాబట్టి -x1 + x2 -5 ఈజ్ ఈక్వల్ టు జీరో అయి తీరాలి. రైట్. సో ఇప్పుడు మూడు ఈక్వేషన్లు వచ్చాయి మనకి. ఓకేనా? సో 3 ఈక్వేషన్స్, ఇక్కడ 3 అన్నోన్స్. సో ఇవి మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x1 ఈజ్ ఈక్వల్ టు 2.5, x2 ఈజ్ ఈక్వల్ టు 7.5 వస్తుంది. రైట్. ఓకే. సో ఇప్పుడు మరి నాకు ఇంకా లాంబ్డా వన్ లాంబ్డా టూ రాలేదు కదా అని మీరు అనుకోవచ్చు. ముందు వచ్చిన వాల్యూలు ఒక దాంట్లో మనం చెక్ చేసాం అనుకోండి. x1 + x2 -8. సో 2.5 + 7.5 -8. మళ్ళీ నాకు 2 <= 0. సో డిస్కార్డ్. సో ఈ కేసు కూడా పనికిరాందే, తీసేయండి. రైట్. సో మీకు డౌట్ రావచ్చు, ఎన్నిసార్లు చేయాలి సార్ ఇలాగా అని చెప్పి. ఎన్నిసార్లు చేయాలి అంటే ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు చేయాలండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయంటే 4 కేసులు వచ్చాయి. రైట్. సో 4 కేసులు వచ్చాయి కాబట్టి 4 సార్లు చేయాలి. ఓకేనా? సో కేస్ 3. కేస్ 3 ఏంటి? లాంబ్డా వన్ నాట్ ఈక్వల్ టు జీరో, లాంబ్డా టూ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఈసారి లాంబ్డా టూని జీరో చేయండి. రైట్. ఓకే. సో ఎప్పుడైతే లాంబ్డా వన్ నాట్ ఈక్వల్ టు జీరో అయిందే x1 + x2 -8 ఈజ్ ఈక్వల్ టు జీరో. x1 + x2 -8 ఈజ్ ఈక్వల్ టు జీరో. రైట్. తర్వాత 1 2లో పెట్టండి ఇవి తీసుకెళ్ళి. 10 - 2x1 లాంబ్డా వన్ ఈక్వల్ టు జీరో. 10 - 2x2 లాంబ్డా వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ మూడు సాల్వ్ చేస్తే మనకి x1 ఈక్వల్ టు 4,
x2 ఈజ్ ఈక్వల్ టు 4, λ1 ఈజ్ ఈక్వల్ టు 10, ఈ మూడు వాల్యూలు వస్తాయి. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 3లో పెట్టండి, 3లో కాదు 5లో పెట్టండి. 5 అంటే ఏంటంటే x1 ప్లస్ x2 మైనస్ 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నిజం కాదో చూడండి. 4 ప్లస్ 4 8, 8 మైనస్ 8 0. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కరెక్ట్, సాటిస్ఫైడ్. రైట్. సో దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఏముంది? నెక్స్ట్ -x1 ప్లస్ x2 -5. సో -4 ప్లస్ 4 0, -5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, -5 లెస్ దాన్ ఈక్వల్ టు 0. కరెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. నెక్స్ట్ కండిషన్ ఏంటి? λ1 λ2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే. λ2 ఈజ్ ఈక్వల్ టు 0, λ1 ఈజ్ ఈక్వల్ టు 10. సో λ1 λ2 నాకు ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒకటి ఈక్వల్ టు 0 అయింది, ఒకటి గ్రేటర్ అయింది. ఇది కూడా ఓకే. అంటే ఈ కండిషన్ ఏంటంటే ఈ పర్టికులర్ కేసు సాటిస్ఫైడ్. ఓకే. దిస్ ఈజ్ అలాగని మనం ఆపేయడానికి లేదు. ఓకే. సో ఇక్కడ కండిషన్స్ ఏంటి? x1 ఈజ్ ఈక్వల్ టు 4, x2 ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ λ1 ఈజ్ ఈక్వల్ టు 10, λ2 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో ఈ 4 వాల్యూలు కనుక మనం పెడితే ఇక్కడ మనకి z వాల్యూ ఒకటి వస్తుంది. సో విల్ గెట్ z మ్యాక్స్ అని పూర్తిగా మనం కన్ఫర్మ్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే కేస్ 4 ఏంటనే మనకు తెలియదు. ఇప్పుడు కేస్ 4లో ఎంతకన్నా పెద్ద వాల్యూ ఒకటి వస్తుందేమో మరి. సో ఐఎమ్ గెటింగ్ కేస్ 4 ఈజ్ ఈక్వల్ టు λ1 నాట్ ఈక్వల్ టు 0 అండ్ λ2 నాట్ ఈక్వల్ టు 0. రెండు నాట్ ఈక్వల్ టు 0నే. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది నాట్ ఈక్వల్ టు 0, ఇది నాట్ ఈక్వల్ టు 0. అంటే x1 ప్లస్ x2 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. -x1 ప్లస్ x2 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. రైట్. అంటే ఈ రెండు, ఈ 3 4. రైట్. ఇంకా మనం 1 2కి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ 1 2 దాకా వెళ్ళక్కర్లే. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? x1 ఈజ్ ఈక్వల్ టు 1.5, x2 ఈజ్ ఈక్వల్ టు 6.5. ఇప్పుడు చెక్ చేయండి. x1 ప్లస్ x2 మైనస్ 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నిజమా కాదా? సో 1.5 ప్లస్ 6.5 మైనస్ 8 అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సాటిస్ఫైడ్. రైట్. ఇదేదో సాటిస్ఫై అయ్యేటట్లే ఉంది. చూద్దాం. Hmm? తర్వాత -x1 ప్లస్ x2 మైనస్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కరెక్ట్ అవునా కదా? సో ఐఎమ్ గెటింగ్ -1.5 ప్లస్ 6.5 అంటే 5 మైనస్ 5 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సాటిస్ఫైడ్. రైట్. ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. ఇది అయిపోయింది. ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. రైట్. ఏముంటున్నాయి చూద్దాం. ఐ విల్ అరేంజ్ దిస్ స్మాల్ ఏరియా. ఇంకేమున్నాయి చూపిద్దాం. రైట్. నెక్స్ట్ ఏంటి? సో λ1 λ2 మనకు కావాలి. సో ఆ వాల్యూలు కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి? x1 x2 తీసుకెళ్ళి ఈ 1 2లో పెట్టండి. Right? అప్పుడు నాకు λ1 λ2లో రెండు ఈక్వేషన్లు వస్తాయి. ఆ రెండు సాల్వ్ చేస్తే λ1 ఐ విల్ గెట్ 2 అండ్ λ2 ఐ విల్ గెట్ -5. రైట్. చివరిలో దొరికిపోయాం. λ1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కరెక్ట్. బట్ వాట్ అబౌట్ ద λ2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది రాంగ్. సో ఒక్క కండిషన్ తన్నింది కాబట్టి సో యూ నీడ్ టు డిస్కార్డ్. రైట్. నో కాంప్రమైజ్, యువర్ సొల్యూషన్ విల్ బి డిస్కార్డెడ్. సో మనకు ఫైనల్గా ఎలిజిబిలిటీ ఉండి పనికొచ్చిన సొల్యూషన్ ఏంటి అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఓకే రైట్ క్లియర్లీ x1 ఈజ్ ఈక్వల్ టు 4, x2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఫైనల్ సొల్యూషన్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫైనల్ గా ఫంక్షనల్ వాల్యూ వాట్ ఈస్ ది ఫంక్షన్ z మ్యాక్స్. రైట్. సో ఇక్కడ z మ్యాక్స్ కావాలంటే మనం ఏం చేయాలి? ఒరిజినల్ ఫంక్షన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రైట్. z మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ టు 10 ఇంటూ x1 ప్లస్ 10 ఇంటూ x2 మైనస్ 4 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. రైట్. So this will be 40 plus 40 minus 16 minus 16. So 40 minus 32 is 8. So the value is 48. Okay. So this is what the Kuhn-Tucker conditions with the two variables and two inequality constraints.
Thank you very much for your patient listening. Uh, if you like this video, please like, comment, and share. Thank you.